హాయ్ అండి. ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు, కిచెన్ టిప్స్, క్లీనింగ్ టిప్స్ అయితే వీడియోలో చూస్తామా. ప్రతి మహిళకు చాలా అవసరం దాన్ని అలాంటి క్లీనింగ్ టిప్స్ అయితే వీడియోలో చూస్తాం. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి. రాండ్ అయితే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం. మనమైతే ఇప్పుడైతే సమ్మర్ సీజన్ దాన్ని చింతపండు అయితే ఎక్కువగా తీసుకొస్తాము. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా క్లీన్ చేసుకోండి. చూడండి, పైన తొక్క ఇదంతా క్లీన్ చేసుకోండి. చూడండి, ఇలా నల్లగా ఉంటుంది. చూడండి, పొట్టు ఉంటుంది. ఈ పొట్టు అంతా క్లీన్ చేసుకోండి. ఇత్తనాలు కూడా ఉంటుంది. ఈ ఇత్తనాలు అంతా తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని ఎలా చూపిస్తున్నానో అలా అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ దాన్ని ఇప్పుడైతే ఎక్కువగా చింతపండు తీసుకుంటారు. దాన్ని ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకోండి. 1 ఇయర్ దాకా పురుగులు పడకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకోండి. చూడండి, ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఇత్తనాలు ఉంటుంది, పైన పొట్టు ఉంటుంది. చూడండి, ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ దాకా పురుగులు పడవదు. అలానే నీట్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్లో కడిగి కొంచెం యూస్ చేసుకోవచ్చు. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి. చూడండి ఎంత గలీజ్ ఉందో చూడండి. మీరైతే ఇలా నిదానంగా అయితే క్లీన్ చేసుకోండి. లోపల అయితే చూడండి పొట్టు అలా ఉంటుంది. అయితే నిదానంగా అయితే క్లీన్ చేసుకోండి. చూడండి ఎంత గలీజ్ ఉందో చింతపండులో. ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత ఉందో. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత ఉందో. ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు ఏదైనా కంటైనర్ ప్లాస్టిక్ బాక్స్ ఉంటే తీసుకోండి. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్న తర్వాత రాళ్ళు కొంచెం వేసుకోండి. తర్వాత అయితే చింతపండు వేసుకోండి. ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు పురుగుల పడకుండా ఉంటుంది. చూడండి, చింతపండు ఇలా వేసుకున్న తర్వాత రాళ్ళు కొంచెం పైన వేసుకోండి. ఇలా వేసుకుంటే 1 ఇయర్ దాకా పురుగులు పడదు. ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొంచెంగా చింతపండు తీసుకోండి. ఇది 1 నిమిషం నానిన తర్వాత ఒక స్పూన్లో బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అయితే ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత చింతపండు తొక్కు ఉంటుందని తొక్కు తీసిడండి. వీడియో కొంచెం స్లిప్ అయ్యా. తొక్కు తీసిన తర్వాత చింతపండు వాటర్ ఉంటుందని దాంట్లో అయితే విnegar ఒక 1 స్పూన్ వేసుకున్నాను. మీరైతే లెమన్ ఉంటే లెమన్ అనే వేసుకోండి, విమ్జల్ అనే వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. లెమన్ వేసుకోండి చింతపండు వాటర్లో. ఇలా కలిపిన తర్వాత మనకైతే రాగి చెంబు నల్లగా అయిపోతుందని ఇత్తడి రాగి పూజ సామాగ్రి చూడండి ఈ వాటర్లో ముంచితే చాలు రాగి తలతలా మెరిసిపోతుంది. ఇత్తడి కూడా ఇలా క్లీన్ చేసుకుంటే అప్పుడే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చూడండి, మనం ఇలా ముంచితే చాలు రాగి చెంబు ఎంత బాగా అయితే కనిపిస్తుందో తలతలా మెరిసిపోతుందని. చింతపండు వాటర్లో కొంచెం విnegar వేసుకున్నాము. మీరు లెమన్ ఉంటే కూడా వేసుకోండి, విnegar లేకపోతే. ఇప్పుడైతే చూడండి లైవ్లో చూపిస్తున్నాను. ఇలా పోస్తే చాలు రాగి చెంబు తలతలా మెరిసిపోతుంది. ఇత్తడి కూడా ఇలా క్లీన్ చేసుకోండి. మీకు చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది. మనకి చేతులకి ఏ శ్రమ లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా, పితాంబరి పౌడర్ లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి. ఒకే 1 నిమిషానికి మనకి రాగి చెంబు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. తలతలా మెరుస్తుంది. ముందైతే నల్లగా ఉండదని చూడండి, ఇప్పుడైతే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది. పీతాంబరి పౌడర్ లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో, తలతలా మెరుస్తుంది. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మనమైతే బాత్రూమ్ ఎంత కడిగినా కూడా ఈ మరకలు ఉంటుంది. మేమైతే ఒక 1 వీక్ అయితే ఊరు వెళ్ళినాము. చూడండి ఎలా అయిపోయింది. అయితే ఊరికి వెళ్ళినాము, అందువలన ఇలా జిడ్డు పట్టిపోయింది, మరకలుగా ఎక్కువగా అయిపోయింది. చూడండి ఇది ఎలా క్లీనింగ్గా బాత్రూమ్ వీడియోలో చూస్తాం. చూడండి ఎలా అయిపోయింది. ఉప్పు నీళ్ళు వాడితే కూడా ఇలా అయిపోతుంది. ఒక 3 డేస్ 4 డేస్ ఊరు వెళ్ళినాం, అందువలన ఇలా అయిపోయింది. ఎక్కువగా మరకలు అయిపోయింది. ఉప్పు నీళ్ళు పడితే కూడా ఇలా మరకలు ఎక్కువగా అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తామా. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని స్టవ్ అంటించుకొని పెట్టుకోండి. ఇప్పుడు పెట్టిన తర్వాత వాటర్ వేడెక్కిన తర్వాత చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వేడెక్కే వినగర్ అయితే ఒక 1/2 టంబ్లర్ వేసుకున్నాను.
మీరు విnegar ఉంటే వేసుకోండి, లేకపోతే లెమన్ ఉంటుందని ఒక 2-3 లెమన్ వేసుకోండి. ఒక హాఫ్ టంబ్లర్ విnegar వేసుకున్నాను, ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ వేసుకోండి. ఇప్పుడు విnegar అయితే వేసుకుని ఒక 2 నిమిషాలు అలానే వదలండి. గ్యాస్ అయితే వాటర్ వేడెక్కేదని స్లిమ్లో పెట్టుకోండి. వాటర్ వేడెక్కిన తర్వాత విnegar వేసుకున్నాం దాన్ని పొంగి వచ్చిస్తుంది, అందువలన ఇలా స్లిమ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే విnegar వేసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు ఉంటుందని రాళ్ళు ఉప్పు అయితే ఒక 1 స్పూన్ 2 స్పూన్ ఉంటే వేసుకోండి, సాల్ట్ ఉంటే కూడా వేసుకోండి. తర్వాత అయితే పొటాటో అయితే చిన్న చిన్న పీసుల్లాగా ఒకటి తీసి వేసుకున్నాను. ఈ పొటాటో వేసుకుంటే క్లీనింగ్కి చాలా బాగా అవుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది. రాళ్ళు ఉప్పు విnegar వేసుకున్నాను, పొటాటో వేసుకున్నాను. ఇదే అయితే నిమ్ముప్పు వేసుకున్నాను, ఒక 2 స్పూన్ నిమ్ముప్పు వేసుకున్నాను. ఇది అన్ని దుకాణాలను ఉంటుంది, 10 రూపీస్ ప్యాకెట్. ఒక 2 స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. నిమ్ముప్పు ఉంటే వేసుకోండి, లెమన్ అయితే మీరు ఎక్కువగా వేసుకోండి, విమ్జల్ ఉంటే వేసుకోండి, లెమన్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి. తర్వాత ఇడ్లీ సోడా, వంటలకు ఇస్తాం దాన్ని వంట సోడా వేసుకున్నాను. ఇదైతే ఒక 2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ కింద పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా పొంగి వచ్చిస్తుంది, అందువలన గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకుండా చూడండి, అందువల్ల అయితే వీడియో అయితే మీరు స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడైతే సర్ఫ్ రిన్సో పౌడర్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఒక 2 స్పూన్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని కలపండి. విnegar వంట సోడా వేసుకున్నాం దాన్ని, అలా అయితే ఇలా పొంగి వచ్చేస్తుంది, అందువలన గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఇలా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడైతే కలిపిన తర్వాత బాత్రూంలో వేసి చూడండి, ఈ వాటర్ వేస్తే చాలు మన బాత్రూమ్ అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఎలా అయిపోయిందో, ఎక్కువగా చూడండి. మేమైతే ఉప్పు నీళ్ళు వాడటం వలన ఇలా అయిపోతుంది. ఒక 3-4 డేస్ అయితే బాత్రూమ్ కడగలేదు, ఊరు వెళ్ళినాం దాన్ని, అందువలన ఇలా అయిపోయింది. ఇప్పుడైతే చూడండి ఇలా వాటర్ పోస్తే చాలు మనకైతే అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత జిడ్డు పట్టిన బాత్రూమ్ కూడా ఇలా వేసుకుంటే క్లీన్ అయిపోతుంది. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, ఇంకా ఉంది ప్రాసెస్. ఇలా వాటర్ అయితే చూడండి బాత్రూమ్ అంతా ఇలా వాటర్ అయితే పోసుకున్నాను. చూడండి ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలానే వదిలిస్తే అనంక రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది. కింద చూడండి ఎలా అయిపోయిందో, అంతా కర్రలు అయిపోయింది. చూడండి ఇలా వేసుకోండి, ఇలా వేసుకొనిస్తే మనకైతే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వదిలిన తర్వాత ఒక బ్రష్ ఏదైనా తీసుకొని ఇలా రుద్దుకోండి. అయితే ఒక 5 నిమిషాలు అలానే వదలాలి. వదిలిన తర్వాత ఒక చీపురైనా తీసుకోండి, బ్రష్ ఏదైనా తీసుకొని ఇలా రుద్దుకోండి. ఇంకా మరకాలు ఏమైనా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది, రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది. చూడండి ఇదైతే ఎక్కువగా ఉప్పు నీళ్ళు వాడటం వల్ల కూడా ఇలా కర్రలు అయిపోతుంది. చూడండి ఇలా అయితే బ్రష్లో అయితే ఇలా రుద్దుకోండి, చీపుర ఉంటే కూడా చీపురలో ఇలా రుద్దుకోండి. ఎంత జిడ్డు పట్టిన బాత్రూమ్ కూడా ఇలా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది. చూడండి ఇదైతే ఎక్కువగా మరకలు అయిపోయింది. ఇప్పుడైతే ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది, నేనే నమ్మను, అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. నాకైతే చాలా సంతోషంగా అయిపోయింది. నా బాత్రూమ్ అయితే ముందు అయితే ఎక్కువగా మరకలుగా జిడ్డుగా అయిపోయింది, ఇప్పుడైతే నీట్గా అయిపోయింది. మనం ఒక 2 రోజులు ఇంట్లో లేకపోతే బాత్రూమ్ చూడండి ఎలా అయిపోయిందో, అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందని. చూడండి ఒక ఊరు వెళ్ళినాం దాన్ని, అందువలన ఇలా అయిపోయింది. ఇప్పుడైతే చూడండి రుద్దుకున్నాను, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే వాటర్లో కడుగుతున్నాను. చూడండి 100% యూస్ఫుల్. చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ముందు అయితే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ట్యాప్ పక్కల ముందు అయితే కర్రలు ఎక్కువగా ఉండదని ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.